హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను శ్రీ బనశంకరి అమ్మ టెంపుల్ గురించి చెప్తాను. మెయిన్‌గా విషింగ్ స్టోన్ అనేది ఉంటుంది. దీని గురించి నేను లాస్ట్‌లో చెప్తాను. సో, ఈ టెంపుల్‌కి ఎలా రావాలి అంటే గ్రీన్ లైన్‌లో బనశంకరి మెట్రో స్టేషన్ స్టాప్ దగ్గర మీరు దిగితే జస్ట్ పక్కనే ఈ షాప్ అనేది ఉంటది. అండ్ ఇఫ్ మీరు బస్‌లో వస్తే గనుక బనశంకరి బస్ స్టాప్ ఆపోజిట్‌లో ఉంటది ఈ టెంపుల్. చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఎయిదర్ మెట్రో ఆర్ బస్ స్టాప్ చాలా బెటర్. అండ్ మనము దిగేసిన తర్వాత చెప్పులనేది ఎక్కడైనా లీవ్ చేయొచ్చు. బట్ అది వెళ్తుంది, పోతాయి అనే భయం ఉంటది కదా! అలా ఏమీ లేకుండా అక్కడ ఒక చెప్పుల స్టాండ్ అనేది ఉంటది. పర్ పర్సన్‌కి ₹5 తీసుకుంటారు అంతే. డ్యామేజ్ అలా అంతా ఏమి ఉండదు. సెక్యూర్‌గా మనకు రిటర్న్ ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఉప్పు చూస్తుంటే అది దిష్టి అంట. అక్కడ వాళ్ళు దిష్టి తీసి బయట వేస్తారు. మన నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది అనే నమ్మకం అన్నమాట. ఈ ఈ టెంపుల్‌లో మనము జస్ట్ లెమన్‌తోనే మనం దీపాలు పెట్టాలి. మామూలుగా దియా ఉంటాయి కదా! అవంతా మనం అక్కడ పెట్టరనమాట. ఓన్లీ లెమన్‌తో పెడుతున్నారు. సో, నా సజెషన్ ఏమంటే మనం ఇంట్లోనే లెమన్‌తో అవన్నీ చేసుకొని వెళ్ళి ఫ్లవర్స్ ప్లేట్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ మనకి ప్లేసెస్ ఉంటాయి ప్రిపేర్ చేసుకోవడానికి మన దియాస్ అవన్నీ. అక్కడ మనం చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే బయట అక్కడ షాప్స్ ఉంటాయి. అక్కడ ప్లేట్ 100, 50 అలా ఉంటది. బట్ మన చేత్తో చేస్తే అది ఒక ఎక్స్‌పీరియన్స్ కదా! సో, ఇదైతే నేను ఒక టిప్ లాగా ఇవ్వగలను. నేను ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. సో, నాకు వేరే ఆప్షన్ లేదు. అక్కడ తీసుకున్నాను. సెకండ్ టైమ్ ఎళ్తే ఖచ్చితంగా నేనే చేసుకొని వెళ్తాను. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా మంచిగా ఉంది. జస్ట్ ఒక రౌండ్ వేసేసరికి అవి కొండెక్కకుండా అలా అలా లాస్ట్‌లో ఉంటాయి. అండ్ లాస్ట్‌లో అవన్నీ తీసుకెళ్ళి ఒక ప్లేస్‌లో పెట్టాలి. ఇప్పుడు వీడియోలో చూస్తే మీరు అక్కడ ప్లేస్ అనేది కనిపిస్తుంది. అక్కడ అందరూ పెడతారు. అండ్ ఈ విషింగ్ స్టోన్ అన్నాను కదా! అలా మనము హ్యాండ్స్ అనేది పట్టుకోవాలి. అలా జరిగి జరిగి మన హ్యాండ్స్ అనేది కంబైన్ అవ్వాలి. దాంతో మన విష్ అనేది పూర్తి అవుతుందని వాళ్ళ నమ్మకం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. బై బై.